వెల్కమ్ బ్యాక్. మీకు తెలుసు ఈరోజు చాలా మంది రాత్రి 7 గంటల కోసం నాకు తెలిసి 6:30 టీవీల ముందర మొబైల్ల ముందర జియో హాట్స్టార్ ఆన్ చేసి ఖచ్చితంగా క్రికెట్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ని అయితే చూడాలని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు తెలుసు ఈరోజు మ్యాచ్ జరగబోయేది మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద చెప్పబోతున్నాను. T20 వరల్డ్ కప్ జరగబోతుంది. మన ఎవరికైతే ఇంకా తెలియదో వాళ్ళకి చెప్తున్నాను. నరేంద్ర మోదీ స్టేడియంలో అయితే అహ్మదాబాద్లో జరగబోతుంది. ఓకే, వర్సెస్ న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ 2026 ఫైనల్. ఓకే, ఇక్కడ జరగబోతుంది. ఎక్కడ? నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతుంది. నరేంద్ర మోదీ స్టేడియం అనగానే కొంతమంది భయపడతారు, కొంతమంది అదంటే మాకు శనిద్రం ఇది అంటారు కదా. ఒక్క నిమిషం ఆగండి, మీ అందరికీ ఆ డౌట్ క్లారిఫై చేస్తాను. ఎందుకు మనం 2023లో ఓడిపోయామంటే దానికి ఒక రీజన్ ఉంది, ఇప్పుడు ఇంకొక రీజన్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఓడిపోయే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి మీరేం చేయొద్దు, లాస్ట్ వరకు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకు మొత్తం చెప్పబోతున్నాను ఎలా ఏం జరగబోతుందో. ఇండియా మ్యాచ్ గెలుస్తుందా లేకపోతే ఓడిపోతుందా అని అసలు అనుకోగానే ఇండియన్ టీం ఏమన్నా మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేస్తారా, లేకపోతే న్యూజిలాండే మన కప్పుని మళ్ళీ ఆస్ట్రేలియా మాది బదులు ఎలా అయితే 2023లో ఆస్ట్రేలియా వచ్చి వెళ్ళిపోయారు, న్యూజిలాండ్ ఏమైనా అలా తీసుకొని వెళ్ళిపోతారా? 5 మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద పాయింట్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఏం లేదు గైస్, వీడియోని ఎండ్ వరకు చూడండి, అంత డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఎలాంటి లాజిక్ లేకుండా మ్యాజిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే అహ్మదాబాద్ రెడ్ సాయిల్. మీకు ముందే చెప్పాను, ఎవరెవరైతే అనుకుంటున్నారో అహ్మదాబాద్ మాకు శనిద్రం, అక్కడ మనం ఎన్ని మ్యాచ్లు గెలిచినా ఓడిపోతూనే ఉన్నామనేసి చాలామంది అనుకుంటున్నారు. సో వాళ్ళకు ఒక పాయింట్ చెప్తున్నా. పాయింట్ నెంబర్ 1, పిచ్ స్ట్రాటజీ. పిచ్ స్ట్రాటజీ అంటే అందరూ తెలిసే ఉండి ఫ్రెండ్స్, 2023లో ఏమైందంటే అప్పుడు బ్లాక్ సాయిల్ వల్ల కొంచెం బాల్ అనేది అలా వికెట్స్కి ఎక్కువ లోబల్ ఉంటుంది, దానివల్ల రన్స్ తక్కువ అయితే దానివల్ల సెకండ్ బ్యాటింగ్ వల్ల చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు ఆ చేజింగ్ చాలా ఈజీగా ఉంది. బట్ ఇప్పుడు ఈరోజు జరగబోయే మ్యాచ్ ఏంటి అంటే రెడ్ సాయిల్. నేను ముందే చెప్పేస్తున్నాను, పొద్దున్నే 9కి వచ్చి మీ ముందర చెప్తున్నానంటే ఈ వీడియో గ్యారంటీగా రెడ్ సాయిల్ నాకు అంత రీసెర్చ్ చేసి చెప్తున్నాను. రెడ్ సాయిల్ మీద అయితే ఉండబోతుంది. దాంతోపాటు దీనివల్ల ఏంటి లాభం అంటే బ్యాటింగ్ చాలా వరకు హై లెవెల్ ఉంటుంది అనమాట. బ్యాటింగ్ సూపర్గా ఆడుకోవచ్చు. ఇక్కడ కన్నా మన స్కై కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, సంజు శాంసంగ్ కానీ, అభిషేక్ శర్మ ఒక్కసారి మళ్ళీ ఫామ్లో వస్తే 300 లోడింగ్ అంతే చెప్తాను. ఎందుకంటే అలా అంత మంచి పిచ్ ఇది. ఓకే, మనం ఎలా అయితే మనం ముందు మ్యాచ్ ముంబైలో చూసామో సేమ్ అలాంటి పిచ్చే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, దానికన్నా వేరే లెవెల్గా ఉంటుంది. ఓకే, ఇదే అనమాట. ఫస్ట్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే సాయిల్. ఓకే, రెడ్ సాయిల్ కాబట్టి బాగా ఆడొచ్చు, బ్యాటింగ్ పిచ్ బాగుంటుంది, బాగా ఆడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 300 లోడింగ్ ఏమైనా కొత్త రికార్డ్ సృష్టిస్తారా, ఒక హిస్టరీ క్రియేట్ చేస్తారా అని ముందే ఎందుకు చెప్పానంటే దీనివల్లనే ఏమైనా కొత్త రికార్డ్ కానీ హిస్టరీ కానీ క్రియేట్ చేస్తారా అనేసి ఒక ఇక్కడ అయితే ఒక క్వశ్చన్ అయితే ఉంది. నెక్స్ట్ సెకండ్ గురించి మాట్లాడుకుంటే మన సంజు శాంసన్ బ్లాస్టర్. ఓకే, నా సంజు శాంసన్ ముందు ఓకే మన కేరళ రాజు కేరళ కింగ్, ఇంకెంత చెప్పినా తక్కువ. ఎందుకంటే ఈ వరల్డ్ కప్లో సంజు ఫామ్ లేదు అన్నారు, అంతమంది అన్నారు తెలుసా, సంజు ఫామ్లో లేడు, ఎందుకు తనని తీసేస్తారు. తన మీద ఇంత ట్రోల్ జరిగిన తర్వాత తనకి ఒక సాంచ్ వచ్చింది, సాంచ్లో తను కొట్టాడు బూస్టర్ మోడ్ కన్నా ఒక పెద్ద బూస్టర్ మోడ్ ఆన్ చేశాడు. ఎందుకంటే రికార్డ్ బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే 2017లో పాకిస్తాన్ మీద అయితే రికార్డ్ అయితే బ్రేక్ చేశాడో, ఎప్పుడైతే విరాట్ కోహ్లీ పాకిస్తాన్ మీద రికార్డ్ బ్రేక్ చేశాడో, మన సంజు శాంసన్ వెస్టిండీస్ మీద రికార్డ్ బ్రేక్ చేశాడు. అదొక పెద్ద మామూలు పాయింట్. తర్వాత సెమీఫైనల్లో గురించి మాట్లాడుకుంటే జస్ట్ 42 బాల్స్లోనే 89 రన్స్ కొట్టాడు ఇంగ్లాండ్ మీద. ఒకసారి ఊహించుకోండి, ఇంగ్లాండ్ బౌలర్స్కి గజ్జ ఉనికిచ్చాడు మన సంజు శాంసన్. లేకపోతే ఖచ్చితంగా మన టీం కొంచెం వీక్ పడిపోయేది. దానివల్ల అందరూ అనుకుంటుంటారు బౌలింగ్ వల్ల కూడా బ్రో అంటే, బౌలింగ్ వల్ల ఎలా బ్రో, అసలుకి మనం ఫస్ట్ మీ రన్స్ కొట్టింటేనే కదా తను వచ్చేది. తర్వాత చెప్పచ్చు అందరు క్రెడిట్ ఇస్తాను, అందరు క్రెడిట్ ఉంటుంది. దాంతో పాటు మన కిషాన్ కూడా చాలా మంచి నాక్ అయితే ఆడాడు. తర్వాత మన గురించి మాట్లాడుకుంటే మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకున్నా 10 ఓవర్స్ వరకు సంజు శాంసన్, అభిషేక్ శర్మ కానీ, కిషాన్ కానీ ముగ్గురు కానీ 10 ఓవర్ల వరకు ఉంటే కన్నా 210 ఓవర్స్లో పక్కా రాబోతున్నాయి. ఇది 100% గ్యారంటీతో చెప్తున్నాను, మీరు సేవ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి మ్యాచ్ 10 ఓవర్ల తర్వాత కూడా 180 కానీ ఇంత ఒకసారి మన టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటేనే 200 కొట్టచ్చులేండి. మళ్ళీ ఏమైనా అనుకున్నారు మళ్ళీ
సంజు రేపు సెంచరీ అంటే ఈరోజు సంజు ఏమైనా సెంచరీ కొట్టే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది ఒక కమెంట్ చేయండి. ఎందుకంటే సెంచరీ కొట్టాలని కోరుకుంటాను, మీరు నాకు కమెంట్ చేయండి. తర్వాత మనం 3వ పాయింట్ గురించి మాట్లాడుకుంటే రివెంజ్ ద బిగ్ బ్యాటిల్. ఓకే, చాలామంది అంటున్నారు, అలా నేను చెప్తున్నాను. రివెంజ్ ఐసీసీ టోర్నమెంట్స్లో న్యూజిలాండ్ అంటే మనకి కొంచెం టెన్షన్ పుట్టిస్తుంది. అది ఓకే, టెన్షన్ ఉంటుంది, కొంచెం టెన్షన్ పుట్టిస్తుంది కూడా. T20 వరల్డ్ కప్లో హిస్టరీ మనం న్యూజిలాండ్ని ఇప్పటి వరకు ఓడించలేదు. ఎస్, ఇది నిజం. T20 వరల్డ్ కప్లో మనం ఇప్పటి వరకు న్యూజిలాండ్ని ఓడిపించలేదు. ఇది కూడా ఒక రికార్డు ఉండబోతుంది. ఈరోజు కన్నా మన న్యూజిలాండ్ మీద గెలిస్తే ఒక భారీ విజయంతో కానీ ఎలా విజయంతో అయినా కానీ మనం కన్నా న్యూజిలాండ్తో గెలిస్తే ఒక బ్రేక్ చేయొచ్చు. ఆ పేజ్ అనేది ఏదైతే ఉందో మనం న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్లో ఎప్పుడు ఓడిపోలేదో అది బ్రేక్ చేయొచ్చు. అది ఎవరి వల్ల అవుతుందా అంటే ఇంకా మీకు నాకు బాగా తెలుసు. ద 4th పాయింట్, ద అన్లిమిటెడ్ బీట్ ఫిన్ హాలెన్ ఏదైతే ఉన్నాడో తను 33 బాల్స్లో సెంచరీ కొట్టాడు కదా, తనని మనం అవుట్ చేస్తే ఇది పాసిబుల్ అవుతుంది, మనం గెలవచ్చు, చాలా ఈజీగా గెలవచ్చు. ఎందుకంటే తను అంత ఫామ్లో ఉన్నాడు. ఓన్లీ 33 బాల్స్లో సెంచరీ కొట్టాడు. తనను ఓడిపించేది ఎవరు, వికెట్ తీసేది ఎవడెవడెవడు అని అనొద్దు. ఎందుకంటే మనకు తెలుసు కదా, బూమ్రా ఒక్కడే దీన్ని చేయగలడు. ఎందుకంటే తన ఒక్కనికే పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ ఏంటంటే తన చేసే ఆయుధం ఏది అంటే ఆర్కర్. కాబట్టి ఫిన్ హాలెన్ని స్టెమ్స్ వైపు వేస్తే కనుక ఖచ్చితంగా తను కొట్టలేడు. కప్పు మనదే. ఇంకా తనను అవుట్ చేసుకుంటే కప్పు మనదే. ఇంకా బ్యాటర్స్ ఉన్నా కానీ మన బూమ్రా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, తెలుసు కదా, ఇంకా చాలా మంది బౌలర్స్ ఉన్నారు. సో 4th పాయింట్, ఇంకా లాస్ట్ పాయింట్ 5th పాయింట్ గురించి మాట్లాడుకున్నాం. వరల్డ్ రికార్డ్ ఆన్ ది లైన్ అనేసి. ఓకే, ఇక లాస్ట్ పాయింట్ ఇదే, వరల్డ్ రికార్డ్. ఇండియా ఈ మ్యాచ్లో గెలిస్తే ఇండియా రికార్డ్ బ్రేక్ చేసేది ఇంకొకటి ఉంది. ఏదో తెలుసా, మనం ఎప్పుడైతే ఈరోజు జరిగే మ్యాచ్లో కన్నా మనం కప్పు కొట్టేస్తే న్యూజిలాండ్ ఓడిపించి, అది జరగబోతుంది అని నేను అనుకుంటున్నాను. ఇది కన్నా బ్యాక్ టు బ్యాక్ మనం కప్పు కొట్టిన ఒక రికార్డ్ కూడా ఉంటుంది అనమాట. ఈరోజు కప్పు కొడితే మన టీం చరిత్ర సృష్టించబోతుంది అనేసి ఒక పాయింట్. ఎందుకంటే ఇప్పటి వరకు అంతా కాదు, మ్యాచ్ హిస్టరీ ఒక్కసారి ఊహించుకోండి. మన టీం ఇండియా 3 కప్పులు కొట్టబోతుందంటే 3 కప్, మనం 2 గెలిచాము, ఇంకోటి గెలుస్తున్నాం. సో ఇది గైస్ ఈరోజు నా స్ట్రాటజీ. అలానే మీరు ఏమనుకుంటున్నారు, రివ్యూ ఏమని అనుకోండి. బట్ ఇదే అనమాట ఈరోజు జరగబోయే మ్యాచ్. 35% న్యూజిలాండ్ మీద ఉంది, 70% ఇండియా మీద ఉంది. ఆ 35% కూడా హాలెన్ మన ఉన్నాడు కదా, ఒక ప్లేయర్ ఉన్నాడు కదా, 33 బాల్స్ సెంచరీ చేసాడు అతని మీదనే. బట్ మన బూమ్రా, హార్దిక్ పాండ్యా ఉండగా మనకు భయం లేదు, ఒక స్ట్రెస్ ఎందుకు అవసరం లేదు. బట్ ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే మన అభిషేక్ శర్మ ఫామ్ బ్యాక్ రావడం చాలా ముఖ్యం. అతను లేకపోతే చాలా కొంచెం డిఫరెంట్ ఏమి ఉండదులేండి. బట్ తను కొడితే కన్నా ఖచ్చితంగా 300 కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. చేజ్ చేయడం కూడా చాలా ఈజీనే. అభిషేక్ శర్మ ఫామ్ కూడా అవసరమే, బూమ్రా బౌలింగ్ కూడా అవసరమే, హార్దిక్ పాండ్యా కూడా అవసరమే, ఇక్కడ అందరూ అవసరమే. బట్ సంజు శాంసన్ కూడా ఈ మ్యాచ్లో ఎన్ని రన్స్ కొడతాడో ఒకసారి కమెంట్ చేయండి. ఇండియా గెలుస్తుందా లేదా మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. సో మళ్ళీ మీ ముందుకు వస్తాను, మళ్ళీ మీ ముందుకు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రివ్యూ వీడియోస్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసమైనా నన్ను కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ దాని మీద మీకు టాపిక్, మీరు ఏ టాపిక్ ఇచ్చినా దాని మీద మనం రివ్యూ కానీ రియాక్షన్ కానీ ఎలాంటి ఛాలెంజ్ వీడియో చేసేదానికి కూడా రెడీగా ఉన్నాం. సో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ బాయ్.